శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో మే 12వ తేదీ అనగా సోమవారం రోజున వైశాఖ పౌర్ణమి అయితే రాబోతుందండి. చాలా శక్తివంతమైన పౌర్ణమి ఇది. ఈ రోజున మనం పూజ ఎలా చేసుకోవాలి, పౌర్ణమి రోజు ప్రత్యేకంగా వెలిగించవలసిన క్షీరదీపం ఎలా వెలిగించుకోవాలి, ఇంకా ఈరోజు ఎవరిని పూజించాలి, అసలు వైశాఖ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అని కూడా పిలుస్తాము. ఎందుకంటే ఈ రోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ అవి అధిక ఫలితాలను ఇస్తాయని మన శాస్త్రంలో అయితే ఉందండి. వైశాఖ పౌర్ణమిని బుద్ధ జయంతిగా కూడా జరుపుకుంటామండి. ఈ రోజునే ఆయన జననం, బుద్ధునిగా మారడము, నిర్యాణం చెందడం మూడు కూడా ఈ పౌర్ణమి రోజున జరిగాయండి. ఇంకా ఈ రోజున శ్రీ మహావిష్ణువు యొక్క రెండో అవతారమైన కూర్మావతారం కూడా ఈ రోజునే ఉద్భవించిందండి. ఈ పౌర్ణమి రోజుల్లో మనం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం అయితే మన మీద ఉంటుందండి. మనం లక్ష్మీ అమ్మవారికైనా పూజ చేసుకోవచ్చండి ఈ రోజున. ఇంకా లేకపోతే ఈరోజు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈ రోజున శ్రీ మహావిష్ణువు లేదా లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉన్న అదైనా పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చండి. చాలామంది ఇంకా ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఆచరిస్తారండి. మన ఇష్టం అండి. మామూలుగా అయితే పౌర్ణమి రోజుల్లో మనం లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాము. ఎందుకంటే ఆమెకి పౌర్ణమి రోజులంటే చాలా ప్రీతి అండి. మనం ఈ రోజున అమ్మవారికి నేను లక్ష్మీ అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం. మీ దగ్గర విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉన్న అదైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. లేదా శ్రీ మహావిష్ణు యొక్క అవతారంలో ఏది ఉన్నా ఆ ఫోటోనైనా పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అండి. ఈ పూజ అనేది మనం పూజా మందిరంలోనే చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసేనే చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుంటున్నాను. ఒక పీట పైన వస్త్రం పరిచి వాటిపైన 3 గుప్పెల బియ్యం వేసుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నాండి. మీ దగ్గర వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉన్నా అదైనా పెట్టుకోవచ్చండి, లేదా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నా అదైనా పెట్టుకోవచ్చండి. నా దగ్గర విగ్రహం ఏమీ లేదండి. నా దగ్గర ఇక్కడ శంకు చక్రాలు ఉంటే అవైతే పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాం. ఈ రోజున అమ్మవారికి తెల్లని పుష్పాలతో అలంకరిస్తే చాలా మంచిదండి. మీ దగ్గర ఒకవేళ ఉంటే తెల్లని పుష్పాలు అంటే మందార పూలు కానీ ఇలా ఏమన్నా ఉంటే తెల్లనివి వాటితో అమ్మవారికి చక్కగా అలంకరణ అనేది చేసుకోండి. లేకపోయినా మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవైనా పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చండి. నేను ఇక్కడ అమ్మవారికి యాలకుల మాల అయితే సమర్పించుకున్నాను. ఎందుకంటే ఆ లక్ష్మీ అమ్మవారికి సువాసన భరితమైనవి అంటే చాలా ఇష్టము. అందుకే నేను ఇక్కడ యాలకుల మాల అయితే సమర్పించుకున్నాను అండి. ఇంకా నేను కామాక్షమ్మ దీపం కూడా పూజలు అయితే పెట్టుకున్నాను. ముందుగా మనం గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని మనం ముందుగా గణపతికి అయితే పూజ చేసుకోవాలి. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలండి. నేను ఇక్కడ నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించాను. ఈ పౌర్ణమి కాదండి, మనం ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం మన మీదైతే ఉండి సిరి సంపదలకి ఎటువంటి లోటైతే ఉండదండి. ఇంకా ఆయురారోగ్యాలకు కూడా ఎటువంటి లోటైతే ఉండకుండా మన ఆ చల్లని చూపు, అమ్మవారి చల్లని చూపు మన మీదైతే ఉంటుందండి. నేను ఈ విధంగా ముందుగా గణపతికి పూజ చేసుకొని తర్వాత లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకున్నా అండి. ఈ వైశాఖి పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఆవిర్భవించిన రోజండి. కూర్మావతారంలో ఇంకా మీ దగ్గర కూర్మావతారంలో మీ ఫోటో ఉన్న అదైనా పెట్టుకోవచ్చండి. మీ దగ్గర తాబేలు బొమ్మ ఉన్న అదైనా మనం పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా నేను నా దగ్గర శంకు చక్రాలు ఉంటే స్వామివారికి తులసి దళాలు అయితే సమర్పించుకున్నా అండి. ఇంకా ఈ రోజున మనం ప్రత్యేకంగా పౌర్ణమి రోజుల్లో ఆ లక్ష్మీ అమ్మవారికి క్షీరదీపాన్ని అనేది వెలిగించుకుంటే చాలా మంచిదండి. క్షీరదీపాన్ని ఎందుకంటే ఆ లక్ష్మీ అమ్మవారు పాల సముద్రం నుండి ఆవిర్భవించారు కాబట్టి మనకి ఈ రోజున ప్రత్యేకంగా ఈ క్షీరదీపాన్ని అనేది వెలిగించుకోవాలి. ఈ క్షీరదీపాన్ని వెలిగించుకోవడానికి మనం ఒక ప్లేట్ అయితే తీసుకోవాలండి. ఆ ప్లేట్ పైన 3 గుప్పెలు బియ్యం అనేది వేసుకోవాలి. ఇలా ఇత్తడి ప్లేట్ కానీ మీ దగ్గర వెండి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఏ ప్లేట్ ఉన్నా తీసుకొని వాటిలో చక్కగా
గంధం కుంకుమ బొట్లయితే పెట్టుకొని ఆ ప్లేట్కి 3 గుప్పెల బియ్యం అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిపైన కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు అనేది వేసుకొని మనం ఒక గిన్నెని అయితే తీసుకోవాలండి. ఆ గిన్నె స్టీల్దైనా కావచ్చు, లేదా వెండిదైనా కావచ్చు, ఇత్తడిది కానీ, లేదా గాజు బౌల్ కానీ, ఇలా ఏదైనా ఒక గిన్నె అయితే తీసుకోవాలి, బౌల్ లాంటిది తీసుకొని దాంట్లో కొన్ని పచ్చిపాలు అయితే పోసుకోవాలండి. ఆ గిన్నె నిండా పచ్చిపాలు అనేది పోసుకోకూడదండి. కొంచెం గ్యాప్ ఇచ్చి మనం ఆ పాలను అయితే పోసుకోవాలి. మనం ఇది ప్రతి పౌర్ణమి రోజైనా మనం ఈ క్షీరదీపాన్ని అయితే వెలిగించుకోవచ్చండి. అమ్మవారికి ప్రీతికరమైంది ఈ క్షీరదీపము. క్షీరదీపాన్ని వెలిగించుకుంటే మానసికంగా ప్రశాంతంగా ఉంటుందండి, ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. మనం ఈ దీపం అనేది వెలిగించుకుంటే అమ్మవారి అనుగ్రహం అనేది మన మీద ఉంటుంది. ఈ వైశాఖ పౌర్ణమి అనేది చాలా విశేషమైనదండి. మనకి సంవత్సరంలో 4 పౌర్ణమిలు అనేది చాలా విశేషమైనవి. వాటిలో అత్యంత ప్రధానమైనది మనకి ఈ వైశాఖ పౌర్ణమి కూడా చాలా శక్తివంతమైనదండి. ఈరోజు ఎటువంటివి చేసినా అవన్నీ రెట్టింపు ఫలితాలను అయితే ఇస్తాయని మన శాస్త్రంలో అయితే ఉందండి. నేను ఇలా ఒక గిన్నెనైతే తీసుకొని దాంట్లో కొంచెం గ్యాప్ ఉంచుకొని పాలైతే పోసుకునండి. అవి ఆవు పాలైనా పోసుకోవచ్చు, లేదా బర్రె పాలు, మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే ఆ పాలైనా వేసుకొని మనం ఈ దీపం అయితే వెలిగించుకోవాలి. ఈ పాలను పోసుకొని మనం తర్వాత వాటిపైన కొంచెం ఆవు నెయ్యి అనేది వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల ఆవు నెయ్యి అనేది వేసుకుని మనం ఒక తమలపాకు అనేది తీసుకోవాలి. 2 తమలపాకులు తీసుకొని ఒక రౌండ్గా కట్ చేసుకొని వాటికి మధ్యలో చిన్న హోల్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే ఒత్తులు దాంట్లో పెట్టడానికి వీలుగా మనం చిన్న హోల్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర తమలపాకు అనేది లేకపోతే ఒక కవర్ ఉంటుంది కండి, ఆ కవర్నైనా ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఆ గిన్నెకి సరిపడా రౌండ్గా కట్ చేసుకొని ఒక చిన్న హోల్ పెట్టుకొని అలాగని పెట్టుకోవచ్చు. లేదా మనకి మార్కెట్లో జల ఒత్తులు అనేవి దొరుకుతాయండి, వాటినైనా పెట్టుకొని మనం ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక తమలపాకు అయితే తీసుకున్నా అండి. ఈ విధంగా నెయ్యి అనేది వేసుకున్నాండి. వేసుకొని ఇలా 2 తమలపాకులు అనేది తీసుకొని వాటిని రౌండ్గా కట్ చేసుకున్నా అండి. కట్ చేసుకొని మనం అగరబత్తి పుల్ల ఉంటుంది కదండి, ఆ పుల్ల సహాయంతో ఒక చిన్న హోల్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని వాటిలో 2 ఒత్తులు అనేది వేసుకోవాలండి. వేసుకొని మనం ఈ ఆవు నెయ్యి పైన అంటే ఆ గిన్నెలో వాటిని పెట్టాలండి. కానీ ఇది మునగదండి. ఈ తమలపాకు ఒకసారి వెలిగించి చూడండి, చాలా మంచిది. చాలాసేపు ఈ దీపం అనేది వెలుగుతుందండి. ఈ విధంగా మనం ఆ దీపం అయితే వెలిగించుకోవచ్చు. చాలాసేపు అనేది ఈ దీపం అయితే వెలుగుతుందండి. చాలా మంచిది ఈ క్షీరదీపాన్ని అనేది ఈ పౌర్ణమి రోజుల్లో ఆ లక్ష్మీ అమ్మవారి దగ్గర వెలిగించుకుంటే. ఇదిగోండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఒక 2 తమలపాకులు తీసుకొని వాటిని రౌండ్గా ఇలా కట్ చేసుకొని ఒక చిన్న హోల్ అయితే పెట్టుకొని వాటిలో 2 ఒత్తులు అయితే వేసుకొని ఇలా మనం ఆ గిన్నెలు అయితే పెట్టుకోవాలండి. ఇది దీపం అనేది మునగదండి లోపలికి. చాలాసేపు ఈ దీపం అయితే వెలుగుతుందండి. ఒక్కసారి వెలిగించి చూడండి, చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మనకి. నేను ఆ తర్వాత మనం ఆ దీపానికి కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలనే వేసుకొని ఆ పూలతో చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం ఆ లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం అనేది చదువుకోవాలి. చదువుకొని ఆ అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలండి. ఆ తల్లికి, ఆ విష్ణుమూర్తికి, ఆ స్వామివారికి కూడా మనం ఈ రోజున పూజ అయితే చేసుకోవాలి. ఇంకా ఈ రోజున మనం ప్రత్యేకంగా అమ్మవారికి తెల్లని పదార్థాలైనా మన వాటిని నైవేద్యంగా సమర్పించాలి. నేను ఇక్కడ పాలని మన నైవేద్యంగా సమర్పించాలండి. ఇంకా పాలతో చేసిన ఏమన్నా మన స్వీటు అలాంటివి అయినా సరే మనం ఈ రోజున ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించవచ్చు అమ్మవారికి. చివరిగా ఇలా నా పూజనైతే పూర్తి చేసుకున్నా అండి. చివరిగా నారికేళం సమర్పించి కర్పూర హారతి అయితే ఇచ్చాను. ఈ విధంగా మనం తేలికగా ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.